గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. ఎట్టకేలకు మనం అనుకున్న వేళ వచ్చేసింది. సో డిఎస్సికి గ్రీన్ సిగ్నల్ ఏప్రిల్లో జూన్లో ఉండొచ్చు. ఇంకా బీసీ అసలు రిజర్వేషన్లు వస్తే ఇంకా పుట్లు ఏంటి పోస్టులు జాబులు. సో కంటిన్యూలో ఉండాలి, అంతే కంటిన్యూగా ఉండమని చెప్తూనే ఉన్నాను నేను. అది వచ్చేది ఒక బస్సు వస్తుంది అని మనకు తెలిసినప్పుడు లేటో ఇంకొక 1 అవర్ లేటో 2 అవర్స్ లేట్ వస్తుంది తప్ప రావడం తథ్యం. కంటిన్యూలో ఉన్న వాళ్ళకే వస్తుంది. ఒక్క జాబ్ వచ్చిన వాళ్ళకే 10 జాబులు వస్తున్నాయి. అంటే అన్నిటికీ ఒకటే సేమ్ ప్రిపేర్ అవుతారు కాబట్టి అట్లా వస్తున్నాయి. ఇక ఇట్లా చేయడం చాలామందికి నచ్చింది. ఆల్ ద బెస్ట్ అండి. వచ్చిన వాళ్ళకి హెచ్డబ్ల్యూలో కానీ గ్రూప్ 2లో గ్రూప్ 3లో వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సి కాబట్టి టెట్ కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్లో ఉండండి. అటు ఇటు పోవద్దు, అటు ఇటు చూడొద్దు, ఏ వీడియోలు చూడొద్దు, ఈవెన్ మీకు చదువుకు సంబంధించిన ఏవి చూడొద్దు. ఓకేనా? ఇవైతే చాలా మందికి నచ్చింది. ఎందుకంటే 1వ తరగతి నుంచి వేస్తున్నాను నేను, అది కూడా అట్టలతో సహా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిఎస్సిలో అట్టల మీద నుంచి 10 క్వశ్చన్స్ వచ్చినాయి. అందుకే కొత్త బుక్స్ కొనుక్కొచ్చి అట్టలు 1, 2, 3 తరగతులు అయిపోయినాయి. 1, 2 ఒక్కొక్క వీడియోలే ఉన్నాయి. 3వ తరగతి 2 వీడియోలు 3 వీడియోలు అయినాయి. కొంచెం లెసన్స్ పెద్దగా అవుతుంటాయి కదా. అంటే ఇప్పుడు ఈరోజు 4వ తరగతి, ఇది కూడా 2 వీడియోలు అయితే 3 వీడియోలు అయితే తెలియదు. నేను మాత్రం ప్లేలిస్టులో పెడతాను, మీరు చూడండి. ఇదైతే ఒక్కొక్క లెసన్ చెప్తూ ఒక్కొక్క లెసన్కి మళ్ళీ పాయింట్ టు పాయింట్ చెప్తూ మళ్ళీ ఇది మొత్తం టోటల్ అయిపోయాక ఒక వీడియో కూడా చేశాను. నిన్ననే అప్లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. అది కూడా 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు టోటల్గా 500 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఈ వీడియోలో లింక్ ఇస్తాను నేను. ఈ 4th క్లాస్ మొత్తం చదివిన తర్వాత మీరు ఆ లింక్ చూడండి. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మీకు క్లారిటీ, ఫస్ట్ టైం చూసే వాళ్ళకు క్లారిటీ ఉండదు కదా అని చెప్తున్నాను నేను. ఓకే, మీకు మాత్రం తప్పకుండా మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. డిఎస్సి వరకు మీరు చాప్కి చేతులు పట్టే వరకు మీతోటే ఉంటాను నేను. మీరు నన్ను కోఆపరేట్ చేస్తూ ఉండండి. 1 నుంచి 5వ తరగతి వరకు జాబిలి, ఇది ప్రీవియస్ క్వశ్చను టెట్టులా లాస్ట్ టైంలో. ఇది 1 నుంచి 5వ తరగతి వరకు జాబిలి, 6, 7, 8 నవవసంతం, 9, 10 సింగిడి ఇంద్రధనస్సు, నవవసంతం కొత్త వసంతం, జాబిలి చందమామ రావే జాబిల్లి రావే. ఓకే, అట్టల మీద నుంచి చాలామంది దగ్గర బుక్స్ లేవు కాబట్టి ఇక మీకు సాటిస్ఫాక్షన్. నేను చెప్పడం మీకు తడబడినా కూడా మీకు తప్పకుండా అబ్బా నేను వీడియో చూసినా అన్నట్టు ఎక్కడ మిస్ కాకుండా. ఏముందో బుక్ మీద చూద్దాం. క్యూఆర్ కోడ్ను వినియోగించే విధానం. ఈ పాఠ్య పుస్తకంలో క్యూఆర్ విధానం ఎక్కడ ఉంది అని ఇవ్వచ్చు. పుస్తకంలో ఇలాంటి క్యూఆర్ కోడ్లను పొందుపరిచారు. ఈ క్యూఆర్ కోడ్లను ఉపయోగించడం ద్వారా మీరు పాఠశాలకు చెందిన ఆసక్తికరమైన ఆడియో వీడియోల ద్వారా అదనపు సమాచారాన్ని మీ వద్ద గల మొబైల్, ట్యాబ్లెట్ లేదా కంప్యూటర్ ద్వారా వీక్షించవచ్చు. చూసిరా, ఒకవేళ ఈ అట్ట చూడలేదు అనుకోండి, ఈ అట్ట గురించి ఇటు చదువుకోలేదు అనుకోండి, ఈ పాయింట్ పోయినట్టే కదా. అట్టాల మీద పాయింట్ ఇస్తుండు కాబట్టి అట్టల కోసం ఉన్నాయి పాతవి కానీ మళ్ళీ కొత్తగా కొనుక్కొచ్చిన. క్యూఆర్ కోడ్లను అనుసంధానించిన విషయాలను ఆండ్రాయిడ్ మొబైల్ లేదా ట్యాబ్లెట్లలో వీక్షించుటకు మీ యొక్క మొబైల్, ట్యాబ్లెట్లోని ప్లే స్టోర్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ బార్లో దీక్షను టైప్ చేయండి. చూడు ఇట్లా వస్తుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. విజయవంతంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ను తెరవండి. ఓపెన్ పైన క్లిక్ చేయండి. తెలుగును ఎంపిక చేసుకొని క్లిక్ చేయండి. కొనసాగించడానికి క్లిక్ చేయండి. విద్యార్థి, ఉపాధ్యాయులు రెండింటిలో మీకు చెందిన దానిని ఎంపిక చేసుకోండి. కుడివైపు ఉన్న క్యూఆర్ కోడ్ చిహ్నం స్కానర్ను క్లిక్ చేయండి. తర్వాత మీ పాఠ్యపుస్తకంలో ముద్రించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయండి. లేదా సెర్చ్ బార్ నందు క్యూఆర్ కోడ్ కింద ముద్రించిన కోడ్ను టైప్ చేయండి. క్యూఆర్ కోడ్లను అనుసంధానించిన విషయాలను కనిపిస్తాయి. కావలసిన విషయాలను వీక్షించుటకు లింకుపై క్లిక్ చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామని, ఇవన్నీ వస్తాయంటే వస్తాయి. ఎందుకంటే విభిన్న ఆలోచనలతోటి ఇస్తున్నాడు. ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాడు. కాన్సెప్ట్ ఉండాలి. దీని మీద ఉన్నది ఏంది, ఎందుకున్నది, ఏంటిదని ఇస్తున్నాడు. ఇండ్లదే కరెక్ట్గా ఇస్తలేడు. ఇవ్వచ్చు, ఇక్కడ ఉంది కాబట్టి ఇవ్వచ్చు, తప్పేం లేదు కదా. తెలుసుకుంటే క్యూఆర్ కోడ్ అనుసంధానించిన కంప్యూటర్లో వీక్షించండి విషయాలను. లింకును ఓపెన్ చేయండి. దీక్ష తెలంగాణ పైన క్లిక్ చేయండి. పాఠ్యపుస్తకంలో ఇచ్చిన క్యూఆర్ కోడ్ను ఉన్న కోడ్ను టైప్ చేయండి. ఈ కోడ్కు అనుసంధానించిన విషయాలు కనిపిస్తాయి. కావలసిన విషయాలను క్యూఆర్ అది అడగవచ్చు. ఏంటిది ఏమని అడగవచ్చు? క్యూఆర్ అంటే ఏంటిది, ఎందుకు ఇచ్చిండు అని అడగవచ్చు. అది దేనికోసం ఇచ్చిండో ఇప్పుడు మీకు చెప్పిన కదా, చూడు. ఇక
విభిన్న ఆలోచనలతో అయితే చదువుతుర్రో క్లారిటీగా చదువుతుర్రో వాళ్ళకే జాబులు. చూడండి గంటలు గంటలు కూర్చొని చదివేటోళ్ళకి వస్తలేవు జాబులు. అంటే చదవాలి కానీ చదువుడు ఎలా, ఒక మెథడ్లో ఒక అవగాహన చేసుకుంటూ చదివితేనే. ఇక చూడండి మొత్తం బుక్ చూపిస్తున్నా నేను దానికోసమే. ఫుల్ సాటిస్ఫాక్షన్. నేనెవరు మర్చిపోతే బంకిం చంద్ర చటర్జీ, వందే మాతరం, జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ప్రతిజ్ఞ పైడి మర్రి వెంకట సుబ్బారావు. మర్చిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 4వ తరగతికి ఎన్ని ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి? ఇగో 10 లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక్కొక్కటి. ఎన్ని వీడియోలు అయితే అన్ని వీడియోలు చేస్తాను, ప్లేలిస్టులో పెడతాను. ఈ వీడియోల కింద నేను లింక్ బాక్స్లో ఆ ప్రాక్టీస్ బిట్స్ వీడియో లింక్లో ఇస్తాను. కామెంట్స్ లింక్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదా కామెంట్స్లో చెప్పే దాంట్లో ఇస్తాను. మీరు తప్పకుండా చేయాలి. ఈ లెసన్ చూడాలి, మీరు జడ్జ్ చేయాలి. చేస్తేనే మీకు వచ్చినట్టు. ఏమున్నాయి చూద్దాం. వర్ణమాల. ఇక్కడ వర్ణమాల ఏం లేవు. ఇది చూపించేందుకు చిన్నపిల్లల్లాగా అంటే అంతే. చిన్నపిల్లలు 1వ తరగతిలో కూడా జేఎల్ వచ్చినాయి అంటే చూడండి. లాంగ్వేజ్ పండితులో కూడా వచ్చినాయి. మీరు ఊకే చెప్పేది చెప్పురా మేడం అంటే అంతే కదా. కిటకిట తలుపులు కిటారీ తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు రాదనేది ఎల్పీ సెట్లో మొన్న ఇచ్చిండు. మొన్న ఎల్పీ సెట్లో లాంగ్వేజ్ పండితులు రాసిన వాళ్ళని అడగండి చెప్తారు. అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఖచ్చితంగా జాబ్ రావాలంటే ఏ హెచ్జిటి వాళ్ళైనా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా, జేఎల్ అయినా, డిఎల్ అయినా చదవాల్సిందే. కానీ పద్ధతి చేంజ్ చేసుకోవాలి అంతే తప్ప మొత్తం కంటెంట్ 1వ తరగతి నుంచే ఉంది. టీజీటీలో పీజీటీలు ఇచ్చిండు 1వ తరగతి నుంచి. చూసిరా ఇవన్నీ నేను ఇక ఏమున్నాయో చూపిస్తున్నా మీకు. చాలామంది దగ్గర చాలామందికి నచ్చింది. చాలా కామెంట్స్ కూడా పెట్టారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని. వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు మాత్రం కోఆపరేట్ చేయండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా దగ్గర బుక్స్ లేవు మేడం, బుక్స్ చూపించినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. స్కిప్ చేయకుండా చూడండి. త్వరలోనే టెట్ కూడా రావచ్చు, డిఎస్సి రావచ్చు. ఫస్ట్ ఏది వచ్చినా కూడా 1 to 10th వరకు తెలుగు కంప్లీట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఇక రోజుగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే. అండ్ తెలుగు సాహిత్యం చేయమన్నారు, చేస్తానండి. మెథడ్స్ కూడా చేయమంటున్నారు మేడం. ఇప్పుడే రాశారు. అన్ని మెథడ్స్ కూడా ఇలాగే చేయండి మేడం అని చెప్తున్నారు. తప్పకుండా మేడం. ఇక్కడ ఏం లేవు అని చూపిస్తున్నా. మీరు బుక్ మిస్ కాలేదని, అకాడమిక్ బుక్ మిస్ కాలేదని మీకు సాటిస్ఫాక్షన్ రావడానికి నేను మొత్తం బుక్ చూపిస్తున్నా. ఎందుకు చూపిస్తున్నావు మేడం అంటే ఇగో ఒత్తుల పదాలు. నక్క, మొగ్గ, పుచ్చకాయ. చాలామందికి క్లారిటీ ఉండదు కదా. చాలామంది 6th నుంచి చదువుతుంటారు. మీరు చూడండి ఒకసారి. అన్ని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకు అవగాహన ఉంటుంది. అన్ని రాసిన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఎందుకు అకాడమిక్ బుక్స్ చదవమన్నారు, అసలు ఎట్లా చదవాలి అనేది. ఒక్క బుక్ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి అస్సలే అర్థం కాదు. ఇవన్నీ ఎందుకు చూపిస్తుందో పిచ్చి మేడం అనుకుంటారు. అట్లా కాదు, చూడాలి. రాశికి 6వ లెసన్. వచ్చినామబ్బా. 1వ లెసన్ తెలంగాణ వైభవం. తెలంగాణ వైభవం ప్రక్రియ గేయం ఇతివృత్తం. తెలంగాణ వైభవం అంటే తెలంగాణ గొప్పతనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కటి మిస్ చేయకుండా, బిట్టు మిస్ చేయొద్దండి. ఇగో తెలంగాణ వైభవం అంటే ఇతివృత్తం ఏంటిది? తెలంగాణ గొప్పతనం. ఇక్కడ ఏమిచ్చిండు? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులను కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని చెప్పడమే పాఠ్య ఉద్దేశం. ఈ పాఠ్య ఉద్దేశం ఏంటిది అని ఇవ్వచ్చు. అట్లా ఇస్తలేడు కదా. మనం ఇది 4వ తరగతి అయినా మనకు క్వశ్చన్ అయితే పీజీ లెవెల్లో ఇస్తాడు. తీయతేనియ సోనన తెలంగాణ, వీర చరితల కోనన తెలంగాణ, తరగలై గోదారి తల స్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది. తొందరగా టైం వేస్ట్ కావాలి. తల్లిని కడుపులో తరగనన్ని గనులు, సింగరేని సిరులు, నల్ల బంగారు పొరలు.
పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాలూరికి కవనాన దేశి పదముల బాట పలికే బంగారమో రామదాసుని పాట. విన్నారా ఎన్ని ఉన్నాయో? ఏములవాడ వెల్పునకు కోడె మొక్కుల కొలువు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చను, ఇది గ్రూప్స్లది. చూసిరా గ్రూపు కోడె ముక్కులని దేన్ని అంటారని ఫస్ట్ లీక్ అయినది దాంట్లో. జానుపాడు సైదులు పీరిదట్టుల మెరుపు మెదకు చర్చిలు తలుకు క్రీస్తు కతులను తెలుపు తెలంగాణది నేర్పు సామరస్యపు నిలుపు రామప్ప శిల్పల రాజిల్లడి సౌరు నింగినంటిన తీరు నిలిచే చార్మినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి దీము కొమరం భీముడు. సుశిరా ఇది ప్రీవియస్ పేపర్, ప్రీవియస్ బిట్టే. ఇగో ఇది ఇగో ఎన్ని ఉన్నాయి చూసిరా? పాల్గురికి కవనాన దేశి పదముల బాట అన్నీ గట్లనే ఉన్నాయి, అన్నీ చదవాలి. అందుకే అస్సలు మిస్ చేయకుండా. ఏమున్నాయి ఇంకా చూద్దాం. పాఠంలోని వర్ణమాల అక్షరాలు రాయమంటుంది. ఇంకేమున్నా చూద్దాం. ఈడేమున్నది? అక్షరాలు ప్రస్తుతం వాడుకలో లేవు. ఏంటిది? అరసున్న సున్న విసర్గలను ఉభయక్షరాలని అంటారు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే, టెట్. పద్యాలలో ప్రాచీన గ్రంథంలో కనిపిస్తుంది. ఏంటిది? ఇది కామెంట్ రాయండి. ఏంటిది అది? చ జ రా వీటిని ఎట్లా పలుకుతారు తెలుసుకొని పలకండి. చ జ రా బదులుగా ఇప్పుడు చ జ రా అక్షరాలను రాస్తున్నారు. ఓకే, ఇగో ఇట్లా ఎంత ముద్దుగా ఇచ్చింది చూడండి. రాస్తున్నారు. ఈ అక్షరాలు ఉన్న పదాలు ఉన్నాయి, వాటిలోని చదవండి. ఓకే, ఇక అయిపోయింది. ఇక ఇక్కడికి చూద్దాం మనం ఏముందో. తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి. పేరిని నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయం. స్వామి రామానంద తీర్థ నిజామును ఎదిరించిన నారాయణరావు పవార్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, సూరవరం ప్రతాపరెడ్డి వంటి వాళ్ళు మన తెలంగాణ వారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మున్నగు మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదులో మార్వడిలు, గుజరాతీలు, సిక్కులు, తమిళులు వంటి వాళ్ళు ఎందరో నివసిస్తున్నారు. పై పేరాలోని అచ్చు హల్లులతో మొదలయ్యే పదాల ద్విత్వక్షరాల సంయుక్తాక్షరాల పదాలను వెతికి కింది పట్టికలో రాయండి అని చెప్తున్నాడు. వేములవాడ, భద్రాచలం, మెదకు, జాన్పహాడ్ వంటి మన తెలంగాణ రాష్ట్రం గొప్పతనాన్ని తెలిపేవి. అలాంటివి ఇంకా ఏమి ఉన్నాయి, వాటి పేర్లను తెలుసుకోండి. ఇది ఇట్లు ఇస్తాడు మన క్వశ్చన్ ఇచ్చి, ఇదేంటిదని ఇస్తాడు. సృజనాత్మక కథన, ప్రాజెక్టు పని, ఇది ఏంటిదని ఇస్తాడు. చూసిరా, విభిన్న ఆలోచన. నేను చెప్తున్నా అన్ని క్వశ్చన్ పేపర్స్ చూసి ఎగ్జామ్స్ రాసిన అన్ని క్వశ్చన్ పేపర్స్ వచ్చిన తీరుని బట్టి మీకు ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఇట్లా ఇస్తాడు, మనం అట్లా చదువు. ఇది తెలుసుకుంటే అవు నిజంగా అది ఏంటిదని ఇక్కడ చూడాలి. అందుకే వాటి పేర్లు తెలుసుకొని రాయండి. పేర్లు తెలుసుకొని రాయడం అనేది ఏంటిది? ప్రాజెక్టు పని. ఇంకేముంది? అన్ని జాతుల మతాల వారు అన్నదమ్ముల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి. సూక్తి అట. అయిపోయింది లెసన్ అయిపోయింది. అందులో ఇగో లెసన్ అయిపోయింది. 4th క్లాస్ది 4వ తరగతి తెలంగాణ వైభవం. అప్పటిదప్పుడు చూస్తేనే మనకు ఇంకొంచెం రివిజన్ అవుతుంది. రివిజన్ అయినట్టే ఇప్పుడు నా వీడియో చేస్తారు 2 సార్లు 3 సార్లు. ప్రక్రియ, తెలంగాణ వైభవం, ప్రక్రియ, గేయము, ఇతివృత్తం, తెలంగాణ గొప్పతనం. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని చెప్పే ఉద్దేశం కలిగిన పాఠ్యాంశం తెలంగాణ వైభవం. ఇట్లా చెప్తే నాకే ఇంకా ఎక్కువ హెడ్ఏక్, కానీ మీకు 2 సార్లు వస్తుంది. అక్కడ ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ అర్థమవుతుంది, ఇంకా గుర్తుండిపోతుంది అన్నట్టు. తీయ తేనీయ సోనా నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ అనే పంక్తులు ఏ పాఠ్యంలోనివి? తెలంగాణ వైభవం. భాగవతమును రచించిన పోతన భక్త కవి ఏ ప్రాంతం వాడు? ఎవరు? బమ్మెర ప్రాంతం వారు. రాణి రుద్రమ్మ ఏ రాజవంశములకు చెందిన వీర వనిత? కాకతీయుల. తెలంగాణలోనున్న అతిపెద్ద క్రైస్తవ దేవాలయం ఏది? మెదక్ చర్చి. పీరి దట్టిలలో మెరుపు లాంటి వాడెవరు? జాన్పాడు సైదులు. దేశీ పదాలను పేరెన్నిగన్న కవి పాల్గురికి సోమనాథుడు గారు. తెలంగాణలో తరగలై సురగలై పారేవి గోదావరి, కృష్ణ. తెలంగాణలో ఉన్న నల్ల బంగారు పొరలు సింగరేణి బొగ్గు గనులు. ఓకే,
పోతన భక్తి రుద్రమ్మ పరాక్రమ శక్తి పాల్గురికి దేశ పదాల బాట పలికే బంగారమా రామదాసుని పాట ఎక్కడున్నాయి తెలంగాణ. ఆదివాసి ప్రజలకు ధైర్యం ఎవరు కొమరం భీముడు. తెలుసు కదా కొమరం భీముడు ఏ జిల్లా వారు కొమరం భీముడు రాయండి దయచేసి. తరగలై గోదావరి తలస్నానం అయ్యింది నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. తెలంగాణ వైభవం గేయంలోనివి పంక్తులు. పై గేయంలో ఏది ఉన్నది ఏ అలంకారం ఉన్నది అంత్యానుప్రాస అలంకారం. తెలంగాణలోని జానపద కళలు ప్రేరిణి నృత్యం. ఇది ప్రీవియస్ బిట్. ఇది మిమిక్రీ ఒగ్గు కథ యక్షగానం. నిజాంకు ఎదిరించిన తెలంగాణ వీరుడు నారాయణరావు పవార్. తెలంగాణ పవార్ అని గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాష్ట్ర ఆది కవి ఎవరు పాల్వురికి సోమనాథుడు. ఆదివాసులను ధీము ఎవరు కొమరం భీం. స్వామి రామానంద తీర్థ పివి నరసింహారావు సూరవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వారే. ఓకే అయిపోయిందా యోగిట్లా. ఇప్పుడు చూడండి పిల్లలారా రారండి. ఇతివృత్తం పిల్లల ఆసక్తులండి. ప్రక్రియ గేయం. పిల్లలారా రారండి అంటే గుర్తుంటుంది కదా. చదువు ఆనందించు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పాట అనుకుంటున్నారా చూడండి. రారండి పిల్లల రారండి మబ్బులనెక్కి వస్తున్నా పడవలు చెయ్యగరారండి సముద్రాలను నింపుకొని మేఘాల్లో దాచుకొని చిటపట చినుకుల రూపంలో మురిపెంగానే వస్తున్నా ఆనందాలే హద్దులుగా ఆడుకుందాం రారండై కుండపోతగా కురుస్తూ వాగులు వంకులు దాటుతూ చెరువులు కుంటలు నింపుతూ మీల ముంగిటకొస్తున్నా. తొందరగా ఎందుకు అవుతున్నా అంటే ఇక టైం వేస్ట్ చేయలేదు. సంతోషంగా గంతులు వేస్తూ చిందులు వేయగరారండై ఎరుపు పసుపు నీలం పచ్చ మెరుపు కాగితాలతో భలేగా పడవలు చేస్తూ వర్ణశోభితం చేస్తున్నాం. కలిసిమెలిసి మీరంతా సందడి చెయ్యగరారండై రారండై పిల్లల్లా రారండై. మూలం ఎస్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం. ఎస్సీఆర్టీ అంటే ఫుల్ ఫామ్ చెప్పండి. ఎస్సీఆర్టీ ఓకే చూద్దాం దీని గురించి ఏమన్నా. పిల్లలారా చూడండి ప్రక్రియ గేయం. ఓకే ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. రారండి పిల్లలారా రండి మబ్బులెక్కి వస్తున్నా పడవలు చేయగా రారండి. అనుబంధ గేయం పిల్లలారా రండి అనే పాఠ్యంలోనిది. ఈ గేయం తన గురించి చెప్పుకుంటుంది. ఎవరి గురించి చెప్పుకుంటుంది? నీరు ఆమె గురించి చెప్పుకుంటుంది. వర్షం కురుస్తుండగా పడవలు చేసి ఆడుకుందాం అనే గేయం పిల్లలారా రారండి. సముద్రంను నింపుకొని మేఘాల్లో దాచుకొని ఏ అలంకారం అంత్యానుప్రాస అలంకారం. ఇట్లాంటి మస్తు ఇస్తాడు. ప్రస్తుతం వాడుకలో లేని అక్షరాలలోని అక్షరాలు ఏంటి? ఇది ఫస్ట్ లెసన్. ఇది మధ్యలో ఇది వచ్చింది కాబట్టి నేను ఇక్కడ డ్రాప్ చేసిన. ప్రస్తుతం చాచాలను బదులుగా చాజారాలను రాస్తున్నారు. ఓకే అయిపోయింది. రెండో లెసన్ పరమానందయ్య శిష్యులు. ప్రక్రియ కథ. తెలుసు కదా పరమానందయ్య శిష్యులు అంటే కథ అని అందరికీ తెలుసు. ఇది హాస్యం అని కూడా అందరికీ జోక్ అని అందరికీ తెలుసు. ఓకేనా. ఇతివృత్తం హాస్యం. ఇక దీనికి స్పెషల్గా కోడ్లు గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఓకే ఇదేమి ఇచ్చుడో చూడండి. కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడమే ఈ పాఠ్యం ఉద్దేశం. ఈ పాఠ్య ఉద్దేశం ఏంటిదని ఇవ్వచ్చు. ఇప్పుడు ఈజీగానే అనిపిస్తుంది కానీ మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు హార్డ్ అయిపోతుంది. ఏంటిది క్వశ్చన్. పరమానందయ్య గారి అమాయకులైన శిష్యులు ఉన్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. పరమానందయ్యకు 12 మంది. ఎంతమంది? 12 మంది శిష్యులు. ఒకరోజు శిష్యులందరూ పక్క ఊరికి కొంచెం పైకి వేస్తా నేను, మీకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది బుక్ లేని వాళ్ళకు. ఓకే పోవాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయం అయింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లలాగా అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనము దాటుకుందాం అన్నాడు. సో మరి వాగు నిద్రపోతుందో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొకటి శిష్యుడు అన్నాడు. ఓహో అదెంత పని, నేను చీకటిలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో నిద్రపోతుందో లేదో ఆ శిష్యులకు తెలియలేదు. మండుతున్న కట్టెను ఇగో కంటెంట్ ఉండాలి, లోపల పోదండు క్వశ్చన్ లోపలికి. మండుతున్న కట్టెను తీసుకొని వాగులో ముంచాడు. సైన్యని చప్పుడు వచ్చింది. కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు భయం వేసింది. సో వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది.
ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు. ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పడబోతుందో ఏమో అని భయపడ్డాడు. ఏం కాదురా, మన గురువు ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకో శిష్యుడు. మరీ కొంత సేపైనాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతుందో లేదో చూస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగొచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతుందిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులు ఒకడు అడగంగానే అదే కట్టను పట్టుకొని నీటి అంచుల అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళలో ముంచాను. వాగు కిక్కు మనలేదు. అంటే వాగు నిద్రపోతున్నట్టే కదా అన్నాడు. చూసిరా ఎంత హుషారు ఉన్నదో, ఎంత తెలివిగలడు. మరి మన అలికిడికి వాగునికి తెలివి వస్తే భయంగా అన్నాడు ఒకడు. సో పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగిపోతూ అమ్మో వాగులో మునిగిపోతానేమో అంటూ భయపడ్డాడు. మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. సరే అన్నాడు. అందరూ కలిసి వాగుని దాటారు. శిష్యుల్లో ఒకరికి ఆనందం. అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరే, మీరంతా వరుసలో నిలబడి నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. 1 2 3 11 ఒరే అని 11 మందిమే ఉన్నాం. వాగు పగబట్టి ఒకరిని మింగేసిందిరో అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది నేను లెక్క పెడతా అంటే శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టుకున్నారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవునురా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువు దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని విలిపించారు. పరమానందయ్య అందరికీ తెరిపార చూశారు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్క లెక్క పెడితే మళ్ళీ వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించాడు. చెప్పురి. ఎవరు గుర్తుపెట్టుకోలేదు? వాడిది వాడే లెక్క పెట్టుకోలేదు అన్నట్టు ఒకడు. అంతే కదా, ఇంకేముందో చూడు. మొత్తం చదవడానికి కూడా కారణం అదే. మీరు 100% సాటిస్ఫాక్షన్ కావాలి బుక్ చూసి. అంతే. ఎంతసేపు అయినా సరే 10th వరకు కాదు, డిగ్రీ వరకు చేద్దామని అనుకుంటున్నా. మరి ఎక్కడి వరకు అయితే చూద్దాం. ఓకే. రాజు, రఫీ, శివ, శ్రావణి, రాధిక, సుల్తాన్ హైదరాబాద్లో జరిగే బాలల మేళకు వచ్చారు. నీవు కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళో దొరికే పండ్లు వెంట తెచ్చుకున్నారు. ఒకరేమో అరటి, జామ, మరొకరు బత్తాయి, సపోటా, అట్లా ఒక్కొక్క రకం పండ్లు తెచ్చారు. అందరూ కలిసి ఆ పండ్లని తిన్నారు. వారందరూ మంచి స్నేహితులు అయ్యారు. గీత గీసిన పదాల్లో వ్యక్తుల పేర్లు, జిల్లాల పేర్లు, పండ్ల పేర్లు ఉన్నాయి కదా, అట్లా వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని ఏమంటారు? నామవాచకాలు అంటారు. ఎంత ముద్దుగా ఇచ్చేయండి చూడు. మీకు తెలిసిన మరికొన్ని నామవాచక పదాలు రాయండి. ఓకే, అయిపోయింది. చూద్దాం పరమానందయ్య శిష్యులు. ఓకే, ఇక మీరు పర్ఫెక్ట్ అయినట్టే. పరమానందయ్య శిష్యులు. ప్రక్రియ: కథ, ఇతివృత్తం, హాస్యం. కథల ద్వారా హాస్య రసాన్ని పిల్లలకు అందింపజేసే ఉద్దేశం ఉన్న పాఠం ఎవరు? ఏంటి పాఠం? పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య శిష్యులు ఎంతమంది? 12 మంది. పరమానందయ్య శిష్యులు వాగు దట్టడానికి వాగు నిద్రపోలేదని ఎలా గ్రహించారు? మండుతున్న కట్టెను వాగులో ముంచగా సుయీం అని శబ్దం రావడంతో వాగు నిద్రపోలేదని గుర్తించారు. ఒకరి చేతితో మరొకరు పట్టుకొని వాగు దాటి లెక్క పెట్టగా ఎంతమంది తగ్గారు? ఒక్కరు. లెక్క పెట్టేవాడు వాడిని లెక్కించకుండా మిగతా వారిని మాత్రమే లెక్కించడం వల్ల ఒకరు తక్కువగా వస్తున్నారు కదా. ఎందుకు తక్కువ వచ్చాడు అని అడగొచ్చు. పరమానందయ్య బోరున ఏడ్చుకుంటూ వచ్చిన తన శిష్యుల తెలివి తనలో తాను సిగ్గుపడ్డాడు. ఓకే. చిన్ని కృష్ణుడు చదువు ఆనందించు. ఓకే. కంసుడు మహాక్రూరుడైన రాక్షసుడు. ఇట్లా గుర్తుపెట్టకపోతే కదా ఒక పాట ఉంది చూడు, మన ఫంక్షన్ హాల్లో పెట్టిరు. కంసుని హింసకు భయపడి నేను కన్నయ్యను విడిచాను, కన్న తల్లిని నేను కన్నయ్యను పెంచాను, నా ప్రాణాలైనా ఇస్తా నా తండ్రిని నాకిస్తే, నా ప్రాణమే వాడి ప్రాణమే నేను అని అన్నాడు. కంసుని హింసకు భయపడి నేను కన్నయ్యను విడిచాను అని చెప్తాడంట. కంసుడు మహాక్రూరుడైన రాక్షసుడు. ఓకే, కంసుడు గుర్తుపెట్టుకోవాలి, ఆ పాట గుర్తుపెట్టుకోరి. కంసుని హింసకు భయపడి నేను అని చెప్తున్నది అన్నట్టు కంసుని. అయితే కంసుని చెల్లెలు దేవకి. ఇంకో క్వశ్చన్, కంసుని చెల్లెలు దేవకి. ఆ పాట పాడింది కూడా దేవకి. ఆ దేవకి అన్నదన్నట్టు. కంసుని హింసకు భయపడి నేను కన్నయ్యను విడిచాను అంటే, కన్న తల్లిని నేను కన్నయ్యను చూశానంటే, నా ప్రాణాలైనా ఇస్తాను, నా తండ్రిని నాకు ఇస్తే అంటే, నా ప్రాణమే వాడి ప్రాణమే నేను అని చెప్తాను. ఎవరు పెంచిన తల్లి? కృష్ణుని పెంచిన తల్లి ఎవరో
కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. కొంచెం యాక్టివ్గా అవుతారు, కామెంట్స్ రాయాలి. ఆమెకు వసుదేవునితో వివాహం జరిగింది. దేవకి ఎవరికి దేవకికి వివాహం ఎవరితో జరిగింది? వసుదేవునితో వివాహం జరిగింది. దేవకి వసుదేవుల 8వ సంతానంగా పుట్టే బిడ్డను తనకు తుదిముట్టిస్తాడని తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధించాడు. ఎన్నో బిడ్డగా? 8వ బిడ్డగా. సో వారికి పుట్టిన బిడ్డలందరినీ హతమార్చాడు. కంసుని కారాగారంలో బందీగా ఉన్న దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు ఎన్నో సంతానం? 8వ సంతానం. ఇష్టమున ఒక 1000 క్వశ్చన్స్ తయారు చేయొచ్చు దీనిపైన. వసుదేవుడు ఈ పసివాణ్ణి చెరసాల నుండి తప్పించి కాపాడాలనుకున్నాడు. ఆ రాత్రి గోకులంలో తన స్నేహితుడైన నందగోపుడి ఇంటికి చేరుకున్నాడు. సో చడి చప్పుడు లేకుండా ఆ పసివాడిని నందగోపుడి భార్య యశోద పక్కన పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఆడపిల్లలను తీసుకొని వడివడిగా చెరసాలకు చేరుకున్నాడు. దేవకి పక్కన పడుకోబెట్టాడు. తెల్లవారుగానే ఆడ శిశువును పుట్టిందని కంసుడు తెలుసుకున్నాడు. ఆ శిశువును చంపబోయాడు. అంతటా ఆ శిశువే, ఒరే మూర్ఖుడా, నీ పాలిట మృత్యువు మరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల పుత్రుడిని చూసి ఆనందం పట్టలేకపోయారు. అతని కృష్ణుడు అని పేరు పెట్టాడు. చూసారా? ఎలాగో ఇప్పుడు జరగాలి, మహాభారతం జరగాలంటే ఖచ్చితంగా కృష్ణుడు ఉండాలి. కాబట్టి కృష్ణుడు ఏం చేసిండు? కృష్ణుడు అట్లా, దేవుడు అట్లా ఏ చేస్తాడు? చంపాలనుకుంటే దేవుడు అనుకుంటేనే చంపగలుగుతాం. ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఎలా బ్రతికాడు చూడేస్తారా? అందరినీ చంపేసి కృష్ణుడు ఒక్కడే బ్రతకాలని ఎక్కడుండే కదా? అట్లా జరగాలని ఉంటే తప్పకుండా జరుగుతుంది. నందగోపుని ఇంటి వద్ద వసుదేవుని మరో భార్య అయిన రోహిణి కూడా ఉన్నది. వసుదేవునికి మరో భార్య ఎవరు? రోహిణి. క్వశ్చన్స్ అడుగుతాయి ఇప్పుడు. ఆమె కృష్ణుని కంటే పెద్దవాడైన బలరామునికి జన్మనిచ్చింది. కృష్ణుడి కంటే పెద్దవాడైన బలరాముని జన్మనిచ్చింది. 2 పిల్లలను యశోద దంపతులు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. కంసుడి కృష్ణునికి గురించి తెలిసింది. చిన్ని కృష్ణుని సంహరించడానికి మొదట పూతనాను రాక్షసి పంపించాడు. ఎవరబ్బా ఈమె? పూతనాను రాక్షసిని పంపించాడు. ఆ రాక్షసి అందమైన గోపిక రూపంలో గోకులానికి వెళ్ళింది. కృష్ణుడు పాలు తాగే నేపంతో ఆమె ప్రాణాలు పోయేలా గట్టి దెబ్బ తీశాడు. పెద్దగా అరుస్తూ పూతన తన నిజ స్వరూపాన్ని మారి నేలపై మరణించింది. చూసిరా? ఉయ్యాలలో పడుకొని ఉన్న కృష్ణుని చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో, ఇది క్వశ్చనే, కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు. కానీ చిన్నారి కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఎడమ చేత్తో ఆ కాకి గొంతును గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పి వేశాడు. అది కంసుని సభా మండపాన పడి మరణించింది. చూసిరా? ఎంతమంది చంపాలనుకున్నా ఎవ్వరి తరం కాదు. ఓకే, దీని గురించి క్వశ్చన్స్ చూద్దాం. చిన్ని కృష్ణుడు ప్రక్రియ కథ. కంసుని ఇతివృత్తం ఏంటిది? ఇతిహాసం. కృష్ణుడు అంటే ఏంటి? ఇతిహాసం. మహాభారతం, రామాయణం ఇతిహాసం. కంసుని చెల్లెలు దేవకి వసుదేవునితో వివాహం జరిగింది. దేవకి వసుదేవులకు కృష్ణుడు 8వ సంతానం. ఓకే, చూసిరా? ఇప్పుడు అన్నీ దేవకి వసుదేవుల 8వ సంతానంతో కంసుడు చంపుతాడని తెలుసుకున్న కంసుడు కృష్ణుడికి అంతమొదించడానికి నిర్ణయం తీసుకున్నాడు. సో శ్రీకృష్ణుడు సంహరించడానికి వెళ్ళిన రాక్షసి ఎవరు? పూతన. కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి ఎవరిని చంపడానికి వెళ్ళాడు? కృష్ణుడిని. సో వసుదేవుని మరో భార్య పేరు ఏంటిది? రోహిణి. నక్షత్రం రోహిణి ఉంటుంది కదా, నక్షత్రం పేరు కూడా రోహిణి. రోహిణి అది ఉంది కదా, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర వచ్చా, అవన్నీ రావాలి కూడా. రోహిణి కుమారుని పేరు ఎవరు? బలరాముడు. సో బలరామకృష్ణులను అల్లారు ముద్దుగా పెంచినది ఎవరు? యశోద. అయిపోయింది. ఈ ఒక్క లెసన్ చెప్పుకుందాము, చూద్దాం ఎంతైతే చూసి చెప్తాం. 3వ లెసన్ ఇది అయితే వినాయక చవితి గురించి ఖచ్చితంగా ఎక్కడి వరకునే 10th వరకు కూడా ఉన్నాయి, ఇంటర్ వరకు కూడా ఉండొచ్చు వినాయక చవితి గురించి. అదే ఒక లెసన్ అంటే ఒక కంటెంట్, అసలు కంటెంట్ ఎక్కడి నుంచి ఎన్నో తరగతి ఉన్నాయో కదా మొత్తం ఒక షార్ట్ నోట్స్ వేసుకుంటేనే అట్లా బాగుంటుంది. ఇట్లా రాయాలి. వినాయక చవితి 5 తరగతులు ఉందా, 6వ తరగతులు ఉందా, 7వ తరగతులు ఉందా, 8వ తరగతులు ఉందా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాయింట్ పెరుగుతుంది. ఇది వ్యాసం అండి, గుర్తుపెట్టుకోవాలి. వ్యాసం అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మేడం అంటే, వినాయకుని గురించి స్కూల్లో రాయమని చెప్పారు, వినాయక చవితి గురించి వ్యాసం రాయమన్నారని చెప్పాలి. లేదు ఇది ఇతివృత్తం పెట్టింది సంస్కృతి సాంప్రదాయం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగల విశేషాలు, పండుగల ప్రాధాన్యతను, సంస్కృతిని తెలియడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. ఇంకొంచెం పైకి అయినా
పండుగలు అంటే అందరికీ సరదా. ఒక్కో పండుగకు ఒక్కో రకం మనం జరుపుకుంటాం. అన్ని పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసే కథ ఉంటుంది. అలాంటి ఒక పండుగకు సంబంధించిన కథను, ఆ పండుగ జరుపుకునే విధానాన్ని, విశేషాలను తెలుసుకుందాం. ఓకే, భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితిని వినాయకుడిని పుట్టినరోజైన వినాయక చవితి పుట్టినరోజుని వినాయక చవితి చేసుకుంటాం. ఒకటి దీన్నే వినాయక చతుర్థి అంటాము, లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగను భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. భాద్రపదం ఇది ఎట్లా గుర్తుపెట్టుకోమని చెప్పిన నేను. భాద్రపదం అంటే భాద్రపద మాస అని ఎట్లా గుర్తుపెట్టుకోమని అంటే భద్రం కొడుకు అని. వినాయక చవితి మనం వినాయకుడిని కూర్చుండబెట్టేటప్పుడు అందరూ వినాయకుడిని కూర్చుండబెట్టేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లగాడిని లేకపోతే నిమజ్జన చేసేటప్పుడు భద్రం కొడుకో బో కొడుకో కరెంటు వైర్లు తగులుతాయి కొడుకో నీళ్ళలో పడితే. నేను ఒక వీడియో కూడా చేసిన నేను ప్రక్రియల గురించి. అది మొత్తం వైరల్ అయిపోయింది. 1,00,000 పైన చూశారు అని ఒకటే వీడియోకి ట్రిక్స్ ద్వారా చెప్పిన నేను. అందులో చెప్పింది ఇగో నాకు ఇప్పుడు కూడా భాద్రపదం ఎట్లా గుర్తు అని అంటే, ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుడిని మనం కూర్చుంటే పెట్టేటప్పుడైనా నిమజ్జన చేసేటప్పుడైనా భద్రం కొడుకో నువ్వు మంచిగా ఆయన అలా చెరువులో ఓకురా కొడుకో అని అంటాం. కరెంటు వైర్లతో చాలామంది చనిపోతారు అది పెట్టేటప్పుడు, కానీ అప్పుడు కూడా భద్రం అంటాం. కాబట్టి భాద్రపద మాసం అని చెప్పండి, గుర్తుపెట్టుకోవాలి. వినాయకుడిని పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వము గజాసురుడని రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుణ్ణి గజాసురుణ్ణి సంహరించి కైలాసాన్ని తిరిగి వస్తున్నాడు. సో పార్వతీదేవుని ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది. తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరైనా ఉంచాలనుకుంది. వెంటనే నలుగు పిండితో బాలును బొమ్మ చేసి దాని జీవం పోసింది. ఆ బాలుడు ఎంతో ముద్దుగా ఉన్నాడో ఆ బాలుని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గమ్మం దగ్గర నిల్చుకున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. లోపలికి వెళ్ళబోతున్న పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. సో తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుని తలను శివుడు నరికేశాడు. సో పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి బోరుమని ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమథ గణాలు తెచ్చిన ఏనుగు తలను బాలుని మొండానికి అతికించాడు. తిరిగి ప్రాణం పోశాడు. సో శివపార్వతులు ఆ బాలుని గణేశుడు అని పేరు పెట్టారు. ఓకే, అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గణేశుడు అనింద్యుడు అనే ఎలుకను ఎవరు గణేశుని యొక్క ఎలుక పేరేంటిది? అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసం అంతా ఆనందంగా తిరిగాడు. ఓకే, కొంతకాలం తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. సో కుమారస్వామి కొంచెం పెద్ద అయ్యాక నెమలిని తన వాహనం చేసుకున్నాడు. సో నెమలి వాహనం ఎవరిది? కుమారస్వామి ఉంది. కుమారస్వామి నెమలిది, ఈయనది ఎలుక. ఓకే, గణేషుంది ఎలుక. ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు. మాకు ఒక నాయకుడు అవసరమని సూచించారు అని పరమశివుని కోరారు. తన కుమారులలో ఎవరిని ఒక ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు. అందుకోసం వారిద్దరిలో ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచినవాడు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. గణనాయక అని ఏమో పాట ఉంటుంది కదా. పిల్లలను పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి అని. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేస్తాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దీన్ని చిన్ని ఎలుక వాహనం కలిగి తన కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు. సో గణేశునికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తులతో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే, ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. మెరుపు వేగంతో తెల్లిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసాన్ని చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవక్కయ్యాడు. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, నీ శక్తి యుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడివే నీవే అని గణేశుణ్ణి కౌగిలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేష చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. గట్లా అనుకున్నాడు. ఇప్పుడైతే ఏం చేద్దరు? నేను చేసేసిన, నువ్వు అంత చీటింగ్ చేసినావు అన్నాను అందరూ. అందుకే ఆధ్యాత్మికంగా ఉన్నవి పిల్లలకు చెప్పాలి.
పిల్లలకి చెప్తే ఏమవుతుందంటే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎట్లున్నారు అనే చెప్తారు. ఈడైతే అగో స్నానం చేసి రమ్మన్నారు, నువ్వు గాంధీకే స్నానం చేసకపోయినా నువ్వేమో గీడ తిరిగినావు, అట్లా కానే కాదు, నాకేయాలని కొట్లాడుదురా కాదా, జోక్ కాదు, నిజంగా అది. ఎందుకంటే పిల్లలకు ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పాలి, ఇట్లాంటివి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఓహో ఇంత ఎలాగా అనేది అర్థమవుతుంది. లేకపోతే ఎట్లా అర్థమవుతుంది, ఎవరు ఎగ్జాంపుల్ చెప్పలేము, అందరూ అదే ఉన్నారు ఈడ బయట మనుషుల గురించి చెప్తే. ఇది కూడా ఒక భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఆ రోజున మట్టితో చేసిన వినాయకుడిని విగ్రహాన్ని పూజలు చేయడం ఆచారమైంది. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేక 21 రకాల ఆకులతో, ఎన్ని ఆకులబ్బా 21 పూజ చేస్తారు. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్డులు, కుడుములు, పండ్లు సమర్పిస్తారు. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు. తర్వాత వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరలోని సముద్రపు, నది, చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గణపతి ఉత్సవాలను భారీ ఎత్తుగా వేడుకగా జరుపుతారు. హైదరాబాద్లో చేసే విగ్రహం భారీగా ఉంటుంది. 9 రోజులు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేలాది మంది పాల్గొంటారు. హైదరాబాద్ నగరం విభిన్న మతాలకు, సంస్కృతులకు ముఖ్యమైన కూడలి. హిందువులు జరుపుకునే వినాయక చవితి సందర్భాలలో ముస్లిం సోదరులు కూడా పాలుపంచుకుంటారు. నిమజ్జనంలో మంచినీరు అందించడం, చలువ పందిళ్ల నిర్వహణలో ముస్లింల సోదరుల సహాయ సహకారాలు మరవలేనివి. అదే విధంగా రంజాన్ మాసంలో ముస్లింలు జరుపుకునే ఉత్సవాలలో కూడా హిందువులు పాల్గొంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతకు అద్దం పడతాయి. అంతకే భిన్నత్వంలో ఏకత్వం మన ఇండియా. హిందూ ముస్లిం భాయ్ ఎవరి తరం కాదు, ఎవరి తాత కూడా హిందూ ముస్లింలని వేరు చేసే శక్తిని వేరు చేసే శక్తి ఎవ్వరికీ లేదు. ఏం చేసినా మధ్యలో ఎవరు వచ్చినా హిందూ ముస్లింలు సూపర్ ఉంటారు. ఇక్కడ మంచిగా సంక్రాంతికి ఆ అప్పాలు చేయగళ్ళు, రంజాన్కు ఆ సేమియా షూర్ఖుర్మా ఎంత మంచిగా ఉందండి. భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఏ దేశం లేదు. హిందూ ముస్లిం భాయ్ హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా ప్రతి ఒక్కరు కలిసి ఉంటే కలదు సుఖం, అంతే కదా. వీఆర్ ఇండియన్స్, దట్ షిట్. ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు. దారిలో వినాయకుడిని బాణపొట్టను చూసి పురాణాలు నవ్వాడట. దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుడిని చూసిన వారికి పూజక్షతలు వస్తాయని శాపించింది. దానికి భయపడిన మునులు దేవతలు తిరిగి చెయ్యమని కోరారు. సో పూజ చేసి నీలాపనిందలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాపనిందలు రావని చెప్పినట్లు శాప పరిహారము చెబుతున్నాయి. నిజమేనా ఇది? మరి నాకే తెలియదు. సుశీర్ ఏమున్నాయో చూద్దాం. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతోంది. పై వాక్యంలో లక్ష్మి నామవాచక పదం. ఆమె అనే పదానికి లక్ష్మికి బదులుగా వాడారు కాబట్టి నామవాచానికి బదులుగా వాడేదే సర్వనామం. చిన్నప్పటి నుంచి చదువుకొని గీడి దాకొత్తిమి, అయినా మారకపోతే మళ్ళీ తప్పులే పెట్టొత్తిమి. రహీం బడికి వెళ్ళాడు. ఇక చెప్పురు ఏమున్నది, అంతే అయిపోయిందా. రంజాన్. సో ఇదైతే ఇక్కడ వరకు అప్లోడ్ చేసేద్దాం కదా. రంజాన్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా. మీరు మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిగ్రీ వరకు చేద్దామని అనుకుంటున్నా. ఇట్లనే టోటల్గా అవన్నీ అయినా సరే ఓకేనా, కొంచెం అయినా సరే ఎక్కడికి వరకు అయితే అక్కడ వరకు క్లారిటీ ఉండాలి. బుక్ చూపిస్తూ, అకాడమిక్ బుక్స్ చూపిస్తూ ఇట్లా చెప్దామని నేను స్టార్ట్ చేసిన. అంతే, మీరు మాత్రం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వినాయక చవితి గురించి చెప్పుకుందాం. ఓకే, వినాయక చవితి ప్రక్రియ, వ్యాసము, ఇతివృత్తం ఇది చెప్పడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అంతే కదా. మీకు వినడానికి ఏమి ఇబ్బంది, నాకు చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు. నోరు ఎండుకుపోతుంది మరి, నీళ్ళు ఎండాకాలం. ప్రక్రియ, వ్యాసము, ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయం. ఓకే, హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు వినాయక చవితి. ఆ పండుగ విశేషాలు, ప్రాధాన్యత, సంస్కృతిని తెలియపే పాఠ్యం వినాయక చవితి. వినాయక చవితి గల పేర్లు చెప్పండి. గణేష చతుర్థి, వినాయక చతుర్థి. భాద్రపద మాసం శుక్లపద చతుర్థి నాడు జరుపుకునే పండుగ వినాయక చవితి. దేవతల కోరిక మేరకే
గజాసురుడనే రాక్షసుడు సంహరించినది ఎవరు? పరమశివుడు. పార్వతీదేవి స్నానం ఆచరించడానికి వెళుతూ ఎవరిని కాపల పెట్టింది? బాలగణపతిని. గణేశుడిని వాహనంగా చేసుకున్న ఎలక పేరేంటిది? అనిద్యుడు నోరు అలుగుతూనే లేదు నాది. వినాయకుడికి 32 రూపాలలో పూజించబడతాడని ఏ పురాణంలో ఉంది? ముగ్ధాల పురాణం. ముగ్ధాల పురాణం. గిట్లా అడగొచ్చు కదా, అంటే లేదు కదా బుక్లా. వినాయకుడు 32 రూపాలలో పూజించబడతాడని ఏ పురాణం ఉంది? ముగ్ధాల పురాణం. కుమారస్వామి ఎవరిని వాహనంగా కలిగి ఉన్నాడు? నెమలి. దేవతలు గణనాయకుడిని కావాలని కోరటం ఫలానా వినాయకుడికి కుమారస్వామికి ఒక పరీక్ష పెట్టాడు. అందులో నెగ్గిన వారు ఎవరు? గణనాయకుడు. ముల్లోకాల్లోని నదుల్లో ఎవరైతే స్నానం చేసి ముందుగా వస్తారో వారే మా నాయకుడని శివుడు పరీక్ష పెట్టాడు. సో కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరాడు. వినాయకుడు మాత్రం పార్వతీ పరమేశ్వరుల చుట్టూ నారాయణ జపం చేస్తూ 3 ప్రదక్షిణలు చేశాడు. ముల్లోకాల్లో 3,50,00,000 నదుల్లో స్నానం చేసి ఫలితాన్ని వినాయకుడు పొందాడు. కుమారస్వామి బుక్కులన్నీ షార్ట్గా రాదు, కష్టపడాలి తప్పకుండా. షార్ట్గా ఏది రాదు, కాకపోతే దానికి ఒక మెథడ్ ఉండాలి, ఆలోచన విభిన్నంగా ఉండాలి. కుమారస్వామి దేనిని గ్రహించి వినాయకుడికి గణనాయకుడి ఆహ్వానించారు. ఈ పర్వదినముననే గణనాయకుడిగా ఎన్నిక అవటం వల్ల గణేష చతుర్థిగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజున పూలతో పాటుగా ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. సో మన రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్లో కూడా గణపతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసే విగ్రహం భారీగా ఉంటుంది. దీని తర్వాత రంజాన్ చదివినాకనే మళ్ళీ చెప్తా. ఈడ కొంచెం ఉంటుంది చూద్దాం. సర్వనామము. నామవాచానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణకు లక్ష్మి తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకం చదువుతుంది. లక్ష్మి నామవాచకం, ఆమెది సర్వనామం. కింది వాటిలో సర్వనామాలను గుర్తించండి. ఓకే, రంజాన్ గురించి ఇక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా. ఓకే, ఇట్లా క్లారిటీ ఉంది. జానపదం గురించి, ఇతిహాసం గురించి చేయమని చెప్తున్నారు. ఇంకా మెథడ్స్ గురించి చెప్పమంటున్నారు. షైన్ ఇండియా మొత్తం కంప్లీట్ చేయమని చెప్తున్నారు. తప్పకుండా చేస్తానండి. మీరు మాత్రం తప్పకుండా నా వీడియోస్ ఇలా చూడండి. ఇందులో లింక్ మాత్రం ఇస్తా చూడండి. ఇప్పుడు 4వ తరగతి ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, 4వ తరగతి మొత్తం అయిపోయిన తర్వాత ఆ 4వ తరగతికి ఒక 50 క్వశ్చన్స్ 60-70 క్వశ్చన్స్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఈ లింక్ ఇస్తున్నా ఇందులో లింక్ ఇస్తా. ఓకే, చూడండి. ఓకే, మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బజారు లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం కాబట్టి. వచ్చినాయి. డిఎస్సి వచ్చింది, టెట్ వచ్చింది. మీరు రెడీగా ఉన్నారా లేదా ఒకటే ఇంపార్టెంట్. ఓకే, టైం వేస్ట్ చేయొద్దు. ఈ 2-3 నెలలు మనది కావాలనుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.